కోడలా కౌసల్య, ఇలా మొహం ముడుచుకుని నిల్చున్నావే, ఎందుకలా ఉన్నావో చెప్పు. అలాంటిదేం లేదా అత్తయ్య గారు? చెప్పమ్మన్నానుగా. అత్తయ్య గారు రండి, ఓసారి మీరిలా రండి. అత్తయ్య గారు, నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అరే అదేంటో చెప్పు, లేదంటే రాత్రంతా నీ కడుపు ఉబ్బరించిపోతుంది. అత్తయ్య గారు, కార్తీక్ ఇంకా లవ్లీల వివాహం ముందే జరిగింది. అయ్యో రామా, మీరంటుంది ఏంటి చిన్నమ్మా? లవ్లీ కార్తీకులకు ఇంతకు ముందే పెళ్లి జరిగిందా? మాలతి గారు, మీ అమ్మాయి పెళ్లి కార్తీక్తో ఇంతకు ముందే జరిగిందా? కౌశిక్, మీ ఆవిడ చెప్తున్న విషయం నిజమేనా? అడుగుతున్నానుగా, జవాబు చెప్పు. పెద్దమ్మగారు, మీ కోడలు చెప్తున్న విషయాన్ని మీరు సరిగా అర్థం చేసుకున్నట్టు లేరు. తన ఉద్దేశం ఏంటంటే, వాళ్ళిద్దరూ ఎంతగా ప్రేమించుకున్నారు అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ఒకటైపోయారు. అలాంటప్పుడు అది పెళ్లి కన్నా తక్కువెలా అవుతుంది? అదీగాక ఇప్పుడు జరిగే ఈ పెళ్లి వాళ్ళ బంధానికి మనం ఇచ్చే చిన్న అనుమతి మాత్రమే. అవునానమ్మా. మీరు రండి, మిగిలిన కార్యక్రమాలు మొదలు పెడదాం. కానివ్వండి, ఇంకా పెళ్లి కొడుక్కి మెహందీ పెట్టాలి కదా, ఆ పని కానివ్వండి. మీనాక్షి, మీనాక్షి, పెళ్లి కొడుక్కి మెహందీ పెట్టు. అలాగే కిటుగారు పదండి. అలాగే పద పద వెళ్దాం. రండి పెద్దమ్మ గారు. ఈ రోజు జరిగిందంతా వివరంగా నేను అత్తగారికి చెప్పుంటే నా మనసులోని బాధంతా మొత్తం తీరిపోయేది. మీ మనసులోని బాధ తీరిపోయేది నిజమే, కానీ లోకం మొత్తం మనల్ని వేలెత్తి చూపించేది. అది నాకు తెలుసు, కానీ నేను మా అత్తగారితో అబద్ధం చెప్పడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను అర్థం చేసుకోగలనండి. ఇంటి పెద్దయిన ఆవిడకి విషయం చెప్పకపోవడం మీకెంతో బాధను కలిగిస్తోంది. అయినప్పటికీ మీరు కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మన కుటుంబపు మర్యాదలు సమాజంలో నిలవాలి అంటే పెళ్లి జరగడం చాలా అవసరం. అయినా వదిన గారు ఇంకా ఒక్కరోజే కదా, పెళ్ళైన తర్వాత అన్ని అవే సర్దుకుంటాయి. మీరు మా కోసం ఈ మాత్రం బాధను భరించలేరా వదినా? ఇప్పుడు మేం మా కూతుర్ని ఇస్తున్నాం అంటే మనిద్దరి మర్యాద ఒకటే కదా.
మనం ఎంత ప్రయత్నించినా గౌరక్క బామ్మగారికైతే అనుమానం వచ్చేసింది. అవును గౌరక్క, మనం జాగ్రత్తగా ఉండాలి. ఆవిడ అనుమానం నిజం కాకుండా చూడాలి. ఇక నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఈ విషయాన్ని ఇంకెవరితోనూ అనకండి. నే వెళ్ళి బంధువుల్ని పలకరిస్తాను. ఏంటో ఈవిడ లవ్లీ ఇవన్నీ ఎలా భరిస్తుందో ఏంటో. మీనాక్షక్క, నా కాళ్ళు కాస్త తిమ్మిరెక్కినట్టున్నాయి. నేను వెళ్ళి అటు ఇటు తిరిగనా? ఏమండి కార్తిక్ గారు, ఎప్పుడు మీ అన్నలతోనే అతుకుపోయి ఉంటారా? ఈ మరదలతో కాస్తైనా మాట్లాడతారా? రండి. వెళ్ళు చిన్న వెళ్ళు. అలాగే, నేను తీసుకెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ. సరే, మీ ఇద్దరు మాట్లాడుకోండి, నేను బయట ఉంటాను. ఇదిగో, మీరు త్వరగా బయటకు వచ్చేయాలి. లవ్లీ, ఇలా అందరినీ వదిలి పక్కకి రావడం మంచి పద్ధతి కాదు. కార్తీక్, అక్కడెవరికి తెలీదు మనం ఇలా పక్కకొచ్చామని. అరే, తెలియకుండా ఎలా ఉంటుంది? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కనిపించకుండా ఉంటే ఎలా ఉంటుంది తెలియకుండా? కార్తీక్ ప్లీజ్, ఏం కాదు, నువ్వు టెన్షన్ పడుకో. నేను నీకు చెప్తూనే ఉన్నానా ఇలా రాకూడదని, ఎవరైనా చూస్తారని? పద. కార్తీక్, రెండోసారి పెళ్లి చేసుకుంటున్నందుకు ఎలా ఉంది నీకు తెలుసా? నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. రెండోసారి పెళ్లి అవుతున్నందుక? ఆ, నువ్వు ఇలా అడగాలి, రెండోసారి చస్తున్నందుకు ఎలా ఉంది అని. చూస్తున్నావా? లవ్లీ, నేను జస్ట్ జోక్ చేశాను అంతే. పద, పైకి వెళ్దాం పద, లేదంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరున్నారు అక్కడ? ఎవరది? ఎవరు లేరు. గట్టిగా రోకు. చూస్తుంటే ఇక్కడేదో కథ నడుస్తున్నట్లుంది. ఎవరంటే పలకరే? పిలుస్తుంది మిమ్మల్నే. ఎవరండి? బయటికి రండి. చూసావుగా ఆర్తి, నువ్వేదో ఊహించుకున్నట్లున్నావు. ఈ ఆర్తి వదినకి అస్సలు కనిపించకూడదు. వెళ్ళిపోయింది. పద. కార్తీక్, పెళ్ళైన తర్వాత ఇలా చాటుమాటుగా కలవడం థ్రిల్లింగ్ గా ఉంది కదా? థ్రిల్ గా ఉందా? నువ్వు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉండు, నేనేమో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటాను. ఒక ప్రాబ్లం సాల్వ్ చేసే లోపే రెండోది రెడీ చేసి పెడతావు. కానీ ఈసారి మాత్రం ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నేను మా ఫ్యామిలీ వాళ్ళని అస్సలు కంట్రోల్ చేయలేను. చాలు, ఇంకేం మాట్లాడుకో, ఇలా నన్నే చూస్తూ ఉండు.
నాకు దాని మొహం చూస్తేనే వాళ్ళంతా కంపరం పుడుతుంది. తిండిపోతు రాక్షసి, ఎప్పుడు తింటూనే ఉంటుంది. ఓయ్ వారేవా, ఇలాంటి అవకాశం నాకు మీనాక్షికి వచ్చుంటే బై గాడ్ భలే ఆనందంగా ఉండేది. ఏయ్ పిల్లలు ఆగండి. మీరిద్దరు ఏంటి ఇలా దొంగచాటుగా ఆటలాడుతున్నారు? పైన మిమ్మల్ని వెతుకుతున్నారు, వెళ్ళండి. అది నేను కిటోనియా, అది నాకు అన్నీ తెలుసు. చాలా బాగుంది. పిల్లలు పదండి, మీకేం పని ఇక్కడ, వెళ్ళి ఆడుకోండి. కౌశిక్ గారు, మా వల్ల మీరు చాలా చాలా ఇబ్బంది పడినట్టున్నారు. దానికి నేను ఎంతో చింతిస్తున్నాను. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. అలా ఎందుకు మాట్లాడుతున్నారు వివేక్ గారు? నిజం కౌశిక్ గారు, పెళ్లి కార్యక్రమాల్లో మా వల్ల జరిగిన పొరపాటుకు మీ అమ్మగారు క్షణాల్లో పరిష్కారం చూసుండకపోతే ఈ పనులన్నీ పూర్తి చేయడానికి చాలా టైం పట్టేది. అందుకని మీ అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను మా పిఏతో మీకు చెక్ పంపిస్తాను. చెక్క అవునండి. చూడండి, మా ఇంట్లో జరిగిన పొరపాటు వల్ల ఈ ఏర్పాట్లన్నీ మీకు మీ ఇంట్లో చేయాల్సి వచ్చింది. నిజానికి ఈ రోజు ఫంక్షన్ బాధ్యత అంతా మాదే కదా. పైగా కౌశిక్ గారు, మీకు తెలుసుగా, లవ్లీ మాకు ఒక్కగానొక్క కూతురు. అలాంటప్పుడు తన పెళ్లి బాధ్యతలన్నీ మేమే చేయడం బాగుంటుంది. వివేక్ గారు, కార్తీక్ మా ఏకైక పుత్రుడు కాదు, ఒప్పుకుంటాను. ఒక బిడ్డ పెళ్లి చేస్తూ మేం కూడా తల్లిదండ్రుల బాధ్యతలను నిర్వర్తిస్తున్నామండి. ఇక మీరు ఈ విషయం మీద ఇంకేం మాట్లాడకూడదు. కౌశిక్ గారు, మీరు ఇలా మాట్లాడుతుంటే ఇంకా నేనేం మాట్లాడగలను? కరెక్ట్ గానే చెప్పావు బాబు. జరిగిన పొరపాటును ఇక మర్చిపో. నీ దృష్టంతా పెళ్లి మీద పెట్టు. ఎందుకంటే ఏ లోటు జరగకూడదు కదా. అవును, అత్తయ్య గారు కరెక్ట్ గా చెప్పారు. అలాగేనండి, మీకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగనివ్వం. మంచిది కౌశిక్ గారు, మాకు సెలవు ఇప్పించండి. మేము వెళ్ళి రేపటి ఏర్పాట్లు చూసుకుంటాం. సరేనా? అలాగే. నమస్తే. మంచిది, నమస్తే. అమ్మాయి గౌరీ, ఇంకో 2 పరుపులు ఎక్కువ వేయించు. వచ్చిన వాళ్ళు హాయిగా పడుకుంటారు. అలాగే అత్తయ్య. అమ్మాయి మీనాక్షి, ప్రియ, ఇవన్నీ అటు పక్కన పెట్టించండి. అలాగే 4 మంచాలు వేయించండి. ఇదిగో గౌరీ, గౌరీ, నువ్విక్కడున్నావా? నీకోసం నేను ఇల్లంతా వెతికాను. గౌరీ, నాకు కొంచెం పెరిగివ్వవా? పాలు తోడేయటానికి. లేదు, పెరుగు అయిపోయింది. ఏం పర్లేదు, అయిపోతే మాత్రమే. నేను మీ పనులకు కాస్త సాయం చేస్తాను. ఎంతైనా పక్కింటి వాళ్ళం, ఆ మాత్రం సాయం చేసుకోపోతే ఎలా? ఇవ్వు, ఇలా ఇవ్వు గౌరీ, నేను చేస్తాను. పర్వాలేదు. పర్వాలేదు, నేను ఇది చూసుకుంటాను, నువ్వు అది చూసుకో. అయ్యో చిన్నమ్మ, ఒక మాట అడగటం మర్చిపోయాను. కరెక్ట్ సమయానికి ఆ దుర్గమ్మ దయ వల్ల అంత వింతగా పనులన్నీ ఒక్కసారి అయిపోయాయి కదా. అకస్మాత్తుగా అయినా బ్రహ్మాండంగా జరిపించారు. గౌరీ, నీకు నిజం చెప్పనా? మా ఆయన మీద ఒట్టు. అసలు చిన్నమ్మ ఏం చెప్పిందో తెలుసా? కార్తీక్ లవ్లీల పెళ్లి ఇంతకు ముందే జరిగిపోయిందని. నాకైతే అది నిజమే అనిపించింది. కానీ అలాంటిదేమి ఇక్కడ లేనే లేదు. కానీ చిన్నమ్మ, అంతమందిలో ఆ సమయంలో మీరక్కడ అలా ఎందుకు చెప్పారు? ఆర్తి, నోరు మూసుకో. కొంతమంది అతి తెలివి చూపిస్తారు. ముందు తప్పు చేస్తారు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మసిపూసి మారేడుకాయ చేస్తారు. అది చూస్తానులే.
ఈ అత్తాకోడళ్ళిద్దరూ ఏ విషయాలు దాస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అది బామ్మగారు, నేననేదేంటంటే మీరు వేడివేడి బాదం పాలు తాగండి. బాగా అలసిపోయారు కదా, హాయిగా నిద్రపడుతుంది. నేను వచ్చి మీ కాళ్ళు నొక్కుతాను. ఆ? పదండి. నువ్వురా. ఆర్తి, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఇక నువ్వు ఇంటికెళ్ళి పడుకో. చిన్నమ్మ, నేను వెళ్ళొస్తాను. బామ్మగారు, బాదం పాలు తీసుకోండి. బామ్మగారు, నేననేదేంటంటే మీరు ఏం తినలేదు కదా, పాలతో పాటు ఏదైనా తింటారా? ఆ? వద్దు. అరే సిమ్రాన్, నువ్వు నొక్కుతూనే ఉన్నావు. కాస్త బలం పెట్టు. ఇదిగో ఇంగ్లీష్ పిల్ల, ఆ దేశంలో ఇలాగే మాలిష్ చేస్తారా? అసలు నొక్కుతున్నట్టే లేదు. బామ్మగారు, ఇది లండన్ లోనే స్పెషల్ మసాజ్ అండి. చేస్తున్నంతసేపు ఏం తెలీదు, కానీ తర్వాత చాలా హాయిగా ఉంటుంది. నా దగ్గర కూడా ఎలాంటి చెప్పదెబ్బ ఉందంటే అది తాకేంత వరకు ఎవ్వరికీ తెలీదు. ఆ తర్వాత చాలా సేపటి వరకు ఎంతగా నొప్పి వస్తుందంటే ఎంత ఆపకున్నా ఆ నొప్పి ఇక ఆగనే ఆగదు. ఏంటి, బానే చెప్పాను కదా? నేను మూర్ఖురాల్ని కాదు, నాకంతా తెలుసు. ఆహా, చల్లగా ఉండు, హాయిగా ఉంది. గౌరీ, ఈ ఇంగ్లీష్ పిల్లకి ఇది కూడా నేర్పించు. ఆయన బామ్మగారు, ఒకటి మాత్రం మెచ్చుకోక తప్పదు. ఈ రోజు మీరు లవ్లీ వాళ్ళ ఇంట్లో చిటికలో మీరు నిర్ణయం తీసుకున్నారే, అలా మీరు తప్ప ఇంకెవరూ తీసుకోలేరు. అవును కదా? ఆ క్షణంలో మీరు అలా అని ఉండకపోతే ఎలా ఉండేదో కదా. తప్పకుండా ఈ అమ్మాయిలు నా నుంచి ఏదో పెద్ద విషయాన్ని దాచిపెడుతున్నారు. అందుకే నన్నిలా మునగ చెట్టు ఎక్కిస్తూనే ఉన్నారు. వీళ్ళకేం తెలుసు, ఎంతమంది కడుపుల్లో దాచుకున్న నిజాల్ని కూడా వాళ్లతోనే మేం కక్కిస్తామని.